మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2025 నుండి 31వ తారీఖు జూలై నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి. కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను. మీరు ఇది గమనించగలరు. ఓకే. ఇప్పుడు మీనరాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 15 రోజులు ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచార ఫలితాలు అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీనరాశి వారికి జన్మంలోనే శని, దీన్ని కూడా ఏలినాటి శని అంటారు. జన్మంలోనే కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటి అంటే శారీరకమైనటువంటి ఇబ్బందులు, ఆదాయానికి సంబంధించిన ఇబ్బందులు, ప్రవర్తనకు సంబంధించినటువంటి ఇబ్బందులు, చెడు స్నేహాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు. పూర్వకాలంలో మీకు ఏవో చదువుకునే రోజుల్లోనూ కొన్ని చిన్న చిన్న అలవాట్లు ఉండేవి. కానీ తర్వాత మీరు యథార్థం తెలుసుకుని రియలైజ్ అయిన తర్వాత వాటికి దూరం పెట్టారు. కానీ ఇప్పుడు జన్మంలోనే శని సంచరించే కాలంలో మళ్ళీ ఎందుకునో ఈ శని ప్రభావం వల్ల తిరిగి వాటి వైపు ఆకర్షితులయ్యేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. అనారోగ్యాలు సరి, ఎందుకంటే అనుభవంలో ఉన్నారు కాబట్టి. అందుచేత చాలా జాగ్రత్త తీసుకోవలసినటువంటి సమయము. ఇక్కడ కూడా వీరికి ఇది 7.5 సంవత్సరాల శని, 7.5 కదా. కాబట్టి వీరు గోచారరీత్యా 15 రోజులే కానీ వీరు మరి 7.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వీలైతే ఈ శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేసుకోవటము, ఇంకా వీలైతే శని జపం చేయించుకోవటం కూడా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోందండి. తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల అందరి కుటుంబంలో కానీ, బయట వారు కానీ, చుట్టుపక్కల వారు కానీ, వ్యాపార స్థలంలో మీకంటే ఉన్నత స్థితిలో లేదా సమస్థితిలో లేదా కింద స్థాయిలో ఉన్నటువంటి వారు కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా అన్ని స్థాయిల వారు ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా మీకు కొన్ని సందర్భాలలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో అనుకుందాం. సో ఉదాహరణకి స్కూటర్ నుంచి తల తిరిగింది, బీపీ పెరిగింది, కింద పడ్డాడు. మరి ఎవరో వచ్చి గబుక్కుని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి 10 మంది వచ్చి బండి ఒకటి లేవదీస్తే మనిషిని ఒకటి లేవదీస్తే, అదేవిధంగా మొత్తం మీద మనకి తెలిసినటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు కూడా మనకి సహాయం చేసేటటువంటి పరిస్థితి అంతా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి విద్యలలో ప్రవేశం ఉన్నటువంటి వారికి కూడా, అంటే చిత్రలేఖనం కావచ్చు, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఇట్లా దేంట్లో ప్రావీణ్యం ఉన్న వారందరికీ తెలిసిన వాళ్ళే కాకుండా తెలియని వారు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే టీవీ రంగంలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి చాలా శుభప్రదమైన కాలంగా చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్నదండి. చతుర్థ స్థానంలో గురు సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అలాగే తల్లిగారి విషయంలోనూ, విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాల్లోనూ, వాహనం విషయాల్లోనూ, మన స్వభావం విషయంలోనూ కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని గురువు గారు మనకి కలగజేస్తూ ఉన్నారు. ఈ విధంగా మీనరాశి వారికి. ఇకపోతే పంచమ స్థానంలో రవి, బుధ ఇద్దరు సంచరిస్తూ ఉన్నారండి. రవి కానీ బుధుడు కానీ ఈ మీనరాశి వారికి అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలరు. ఈ సంతానానికి కొంచెం
చెడు వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది, ఆటల వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. వాటి వైపు ఎప్పుడైతే ఆకర్షితులయ్యారో విద్యకు కొంచెం దూరం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. వీళ్ళు తెలివితేటలు కూడా ప్రదర్శించడానికి ప్రయత్నం చేయరు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి బుధ ఇద్దరు కలిసి ఇస్తున్నారు. ఇకపోతే కుజగ్రహం యొక్క సంచారము 6, 7 స్థానాలలో కుజగ్రహ సంచారం జరుగుతోంది. ఈ కుజగ్రహ సంచారం 6వ స్థానంలో మాత్రం ఎప్పటి వరకు అంటే 26వ తారీఖు వరకు, 16 నుంచి 26 వరకు 11 రోజుల పాటు చేస్తున్నారు. ఈ 6వ స్థానంలో మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారు. ఆయన ఈ 6వ స్థానంలో ఉన్న కారణంగా ఆరోగ్యం బాగుంటుంది. మీరు అడగడమే తడువుగా మీకు అప్పు పుడుతుంది. అలాగే మీకు ఇదివరకు చేసిన అప్పులు ఏమైనా ఉన్నట్టయితే వాటి తీర్చేయగలుగుతారు. మొత్తం మీద మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా కుజ భగవానుడు 6వ స్థానంలో సంచరించే కాలంలో మీకు సహాయపడతారు. 7వ స్థానంలో ఒక 5 రోజులు సంచరిస్తారు. ఇక్కడ మాత్రం ఇంకా ఈ విషయాలన్నీ మర్చిపోండి. ఇక్కడ 7వ స్థానం దగ్గర వచ్చినప్పటికి మీకు మీ భార్యామణి గారికి ఏదో కొన్ని అభిప్రాయ భేదాలు, అలాగే మీరు మీతో భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కుజుని యొక్క సప్తమ స్థాన సంచారం వల్ల. అలాగే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. కుజుడు ఎట్లా అయితే మనకి ఈ 11 రోజులు 6వ స్థానంలో మంచి ఫలితాలు ఇచ్చారో, ఇక్కడ కేతువు కూడా అదే ఫలితాలు. మంచి ఆరోగ్యం బాగుంటుంది. రుణాల విషయంలో కానీ, శత్రువుల విషయంలో కానీ, కలహాల విషయంలో కానీ, అపకీర్తి విషయంలో కానీ అన్నిటిలోనూ మీకు ఫేవర్గానే జరుగుతూ ఉంటుంది. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, రుణం లభిస్తుంది. మొత్తం మీద కుజుడితో పాటుగా కేతు కూడా ధనానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తూ ఉంటారు. నువ్వు ఒకరికొకరు పోటీపడి మరీ ఇస్తారు. కుజుడు కేతు ఒకే రాశిలో ఉన్నారు, ఇద్దరు కూడా ఆ రాశి నుంచి 6వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి పోటీపడి మరీ మీకు ధన విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటారు, ఒకటి కుజుడు కానీ కేతువు కానీ. అంచేత వీళ్ళిద్దరు ఈ విధమైన ఫలితాలు ఇస్తారు. కాకపోతే మీకు ఈ మీనరాశి వారికి 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. ఇది అనుకూలమైన కాలం కాదు. వ్యయం బాగా డబ్బులు వ్యయం అవుతాయి. అవి కూడా మనకి ఏ విధంగానూ ఉపయోగపడవండి. అక్కర్లేని ఖర్చు, అవన్నీ అక్కర్లేనటువంటి ఖర్చులు, ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే శత్రుభయం కూడా ఉంటుంది. కొంతమందికి మనం చెప్పుకున్నాం కదండి, కొంతమందికి కారాగార శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఇదేదో కేవలం మీనరాశి వారు అందరికీ అనుకోవద్దండి, కొంతమంది. ఎందుకంటే ఇది సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అందులో కొంతమంది పరమ దుర్మార్గులు ఉంటారు. వాళ్ళకి భావించండి. మీకని ప్రత్యేకించి మీకు అని చెప్పేసి కంగారు పడిపోవద్దండి. దేనికి కంగారు పడక్కర్లేదండి. అన్నీ మనకి ఏది ప్రతికూలంగా ఉందో దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవడానికి ఆ మహానుభావులు మనకి ఎన్నో పరిష్కార మార్గాలు, పరిహారాలు చెప్పారు. అవి